నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. సిఐ సుబ్బరాయుడు. ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. డాక్టర్ సరళ. శ్రీనివాసుని దర్శించుకున్న భక్తులు. హంద్రనీవాలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు. వార్తలను వివరాలు. శాంతియుత ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని సిఐ సుబ్బరాయుడు సూచించారు. శనివారం పొంగనూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీతో సమావేశం నిర్వహించారు. సిఐ సుబ్బరాయుడుతో పాటు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు హాజరయ్యారు. మండపాల ఏర్పాటు, నిమజ్జనాలు ఇలా తదితర విషయాలపై చర్చించి వివరించారు. మనకు అందరికీ తెలిసిందే, ఈ నెల 27వ తారీఖున గణేష్ వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. ఆ దిన మనం విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చందూరు సార్ గారు, ఐపీఎస్ గారు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి అందరికీ కూడా ఆల్రెడీ పేపర్లో, సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ganeshutsav.net మన సెల్ ఫోన్లోనే అప్లై చేయొచ్చు. అది ఇక కంప్యూటర్ సెంటర్కు, మీ సేవ సెంటర్ ఎక్కడికి పోవాల్సిన పనే లేదు. మన మొబైల్లోనే ganeshutsav.net అని కొడితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసినంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ పేరు, చిరునామా, సెల్ నెంబరు, తర్వాత మన విగ్రహం ఏర్పాటు చేసే ప్లేసు, ఆ విగ్రహం హైటు, తర్వాత మనం మండపం ఏ ప్లేస్లో ఏర్పాటు చేస్తున్నాము, ఆ మండపం హైట్ ఎంత ఉండొచ్చు, తర్వాత ఏ తేదీన మనం నిమజ్జనం చేస్తాము, ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తాము, ఆ నిమజ్జనం చేయడానికి మనం విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు ఏ రూట్లో తీసుకుపోతామో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అవి ఫిలప్ చేసి మీరు కింద సబ్మిట్ చేసినంటే అది మా ఆఫీస్కి వస్తుంది. నేను అదే రోజే ఓకే చేస్తాను పరిశీలించి. తర్వాత మీకు ఇమీడియట్లీ మీకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్తో పాటు మనం పాటించాల్సిన నియమాలు కూడా దాంట్లో దాని దగ్గర పెట్టుకోండి. అలా మండపాన్ని కల్పించి పెట్టాలి. ఎవరైనా ఆఫీసరు, సిఐ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ మీ వినాయక మండపాన్ని విజిట్ చేసినప్పుడు దాన్ని స్కాన్ చేస్తాడు సార్. అది అప్డేట్ అవుతుందన్నమాట. అదేవిధంగా నైట్ బీట్ కానిస్టేబుళ్ళు, మన బ్లూ కోట్ కానిస్టేబుళ్ళు మిడ్ నైట్ తిరుగుతారు అన్నమాట. పెట్రోలింగ్ తిరిగే స్టాఫు, వీరందరూ కూడా మీ మండపాన్ని విజిట్ చేశారా లేదా. అదే సిటీలలో అయితే బాంబ్ డిస్పోజల్ టీంలు కూడా వస్తాయి. వాళ్ళు కూడా వచ్చే మండపాన్ని వచ్చి చుట్టూరు చెక్ చేసుకొని పోతూ ఉంటారు. ఆ వచ్చిన ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళ మొబైల్లో ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తుంటారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా ఒకసారి చెప్తున్నాను, మిత్రులందరూ గమనించండి. ganeshutsav.net అనే దాంట్లో పోండి. అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కాలమ్స్ అన్ని ఫిలప్ చేస్తూ రావాలి. పేరు, చిరునామా, తండ్రి పేరు, ఏ ప్లేస్లో మనం విగ్రహం పెడుతున్నామో, విగ్రహం హైట్ ఎంత ఉండొచ్చు, అన్నీ సుమారుగానే రాయండి. మనమేం టేప్ పెట్టి కొల్చాల్సిన పని లేదు. సుమారుగా 4 అడుగులు. ఇది ఒక్కరు కూడా ఆ విధంగా ఏర్పాటు చేయాలి. ఈ వినాయక పండుగ ఈ 2020 సంవత్సరంలో అందరూ కూడా మంచిగా జరుపుకొని ఎలాంటి సంఘటనలు అవాంఛనీయ జరగకుండా మంచిగా చేసుకొని, అంతకు మునుపు ఏ విధంగా మనం డిసిప్లైన్ ఉపయోగించి ఉత్సవాల్లో మనం వినాయకులను తరలించేటప్పుడు తీసుకొచ్చే జాగ్రత్తలు కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేస్తారని ఆశిస్తున్నాను. మరియు వినాయక మండపాల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు ప్రతి సంవత్సరం చెప్తున్నాము. ఎందుకంటే అక్కడ దారి లేకుండా మండపాలు నడిరోడ్లు వేస్తున్నారు. దానివల్ల ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ అంటే దారి లేకుండా ఉండే ప్లేసెస్ మన పుంగనూరులో 3 ప్లేసెస్ ఉన్నాయి. అది మీకు ఆల్రెడీ ఇంతకు కూడా చెప్పాను. చింతల వీధి,
పోస్ట్ ఆఫీస్ నుంచి నాగపాలెం ఇక్కడ వరకు, తర్వాత ఎంఆర్ ఆఫీస్ నుంచి అక్కడ ఆ స్కూల్లో ఉంది కదా గవర్నమెంట్ స్కూల్, ఆ దారి, ఈ మూడింట్లో కూడా ఇంతకుముందు లాస్ట్ 2023 కూడా ఇన్సిడెంట్ జరిగింది. విగ్రహం తరలించేటప్పుడు పైన ఎలక్ట్రిసిటీ తగిలి ప్రాబ్లం అయింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడైతే ఈ నిమజ్జనానికి తయారై అప్రోచ్ అయ్యి అక్కడ ఎలక్ట్రిసిటీ తీసేసి మీరు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. రెండోది, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని డాక్టర్ సరళ పేర్కొన్నారు. పొంగనూరులోని జడ్పీ బాలికల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు. ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలన్నారు. అలాగే క్రమశిక్షణతో మెలగాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి రఘుపతి రెడ్డి, కోశాధికారి కేశవరెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మీరు మనకు ఒక మంచి సొసైటీ ఇప్పుడు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచి సొసైటీకి పునాదులు మీరే. మీలాంటి మంచి వ్యక్తులు సొసైటీని న్యాయం 4 పాదాల మీద నిలబడేటట్టుగా చేయగలరన్నమాట. ఈ బిల్డింగ్ కి ఫౌండేషన్ సరిగ్గా లేదనుకోండి, నిలబడుతుందా మీ బిల్డింగ్? లేదు కదా. కాబట్టి మీరందరూ కూడా స్ట్రాంగ్ పర్సన్స్ కావాలి. ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు సిగ్గుపడ్డాము, భయపడ్డాము, ఫస్ట్ ఆ రెండు కూడా వదిలేస్తే ఫ్యూచర్ లో బ్రైట్ స్టూడెంట్స్ గా, బ్రైట్ మంచి వ్యక్తులుగా ఎదగగలుగుతారు. హౌస్ వైఫ్ గా ఉండాలంటే ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఏమి? ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం కాదు. అది మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మంచిగా పెంచారు కదా, కదా? పెంచలేదా? కాబట్టి మీరు కూడా మీ నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలి. కాబట్టి మీరు కూడా మంచిగా పెరగాలి. దానికి మీరేం చేయాలి? వెరీ గుడ్. చదువుకోవాలి. చదువు అన్నింటికి ఆధారం అన్నమాట. బాగా చదువుకున్నప్పుడే మనము ఒక మంచి పొజిషన్ లోకి రాగలము. ఒక విషయం మాత్రం నేను గర్వంగానే చెప్పగలను. మా బ్యాచ్ లో మమ్మల్ని, మా జనరేషన్ లో బయట గోల్ అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత మీరు భవిష్యత్తులో స్థిరపడాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో తీసుకుంటూ ముందుకు పోయి డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, టీచర్ గాను, సోల్జర్ గా, పైలట్ గా, ఇలా ఎన్నో రకాలైన భవిష్యత్తు ఉద్యోగాలు ఉన్నాయి. దాన్ని మీరు గోల్గా తీసుకుంటే దానికి తగిన సబ్జెక్ట్ ముందరికి పోతూ లీనమైతే మెరిట్ తీసుకొని వచ్చి ఆ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది. ఈ గోల్లో వచ్చి 2 రకాలు ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్, రెండోది లాంగ్ టర్మ్ గోల్. ఇప్పుడు డాక్టర్ కావాలనేది లాంగ్ టర్మ్ గోల్. అది లేకపోతే దాని గురించే మనం ప్రయత్నం చేస్తాం. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఈ సంవత్సరం మనం స్టడీస్లో ఎంత స్కోర్ చేద్దాం, డాక్టర్కి సంబంధించిన స్కోర్ మనం ఏ రకంగా సబ్జెక్టు మనం డెవలప్మెంట్ చేసుకోవాలనేది షార్ట్ టర్మ్. పడమటి మండలాలకు చేరేందుకు హంద్రీనీవా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు పరవళ్లు తగ్గుతున్నాయి. నాటి వైకాపా ప్రభుత్వం హంద్రీనీవాను విఫల ప్రాజెక్టుగా మార్చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నిర్ణయంతో చెరువులకు నీటిని మళ్లించనున్నారు. మొదటగా కుప్పం నియోజకవర్గంలోని చెరువులకు, తర్వాత పలమనేరు నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందనుంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 38 చెరువులకు నేరుగా, మరో 62 చెరువులకు తూముల ద్వారా అందించడానికి జల వనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను అద్దాల మండపంలో కొలువుదీర్చారు. ఆలయానికి వచ్చేసిన భక్తులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. పొంగనూరులోని శని మహాత్ముని ఆలయాల్లో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వెంకటేశ వెన్నెల్ల గోవింద గోవింద పూమాల సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువీరులు గరుడ గన్నీరు నంది వర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మాటకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక నమో
విభాగంలో డ్వాక్రా మహిళల జనరల్ బాడీ సమావేశం జరిగింది. తెలుగుదేశం నాయకులు వెంకటరెడ్డి హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తూ ఉందన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని చెప్పారు. అలాగే మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను గ్రామాల్లో వివరించాలని కోరారు. మహిళలకి ప్రభుత్వము మీకు తెలుసు, చంద్రబాబు 96వ సంవత్సరంలో వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి ఏ కార్యక్రమం చేయాలో అవన్నీ చేసుకుంటూ 96వ సంవత్సరం ముందు ఏ సహకారింట్లోనో గ్యాస్ ఉండేది, మనట్ల వాళ్ళ ఇంట్లో ఉండేది కాదు. ఆయన వచ్చిన తర్వాతనే గ్యాస్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. మళ్ళీ ఆయనకి ఇప్పుడు మూడోసారి వచ్చిన తర్వాత గుర్తొచ్చి ఇప్పుడు 3 సిలిండర్ పెట్టారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చేటట్టుగా. ముఖ్యంగా ఈరోజు ప్రతి మహిళకి, ప్రతి ఇంట్లోన ప్రతి మహిళకి లాభం. ఒక పింఛన్ ఇస్తే కొంతమందికి వస్తుంది, ఏ లోన్ ఇస్తే కొంతమందికి వస్తుంది. కానీ ఈరోజు ప్రతి మహిళకి ఫ్రీ బస్ పెట్టినారు. ఇదంతా సంతోషమే కదమ్మా. ఫ్రీ బస్ అనేది ఇప్పుడు మనము లోన్ ఇస్తే ఇంట్లో ఊర్లో 4కో 5కో 10 మందికి వస్తుంది. ఫ్రీ బస్ అనేది ప్రతి మహిళకి భూములకు పోవాల్సిన ఎక్కడ పోవాల్సిన కూడా ఫ్రీగా ఇచ్చినారు. ఇది హర్షించదగిన విషయము. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఆయన చేయడమే మనకి చాలా సంతోషము. కాబట్టి మనం కూడా ఈ గ్రూపులు లెక్కాచారంగా నడుపుకుంటూ సమస్యలు లేకుండా, ఎన్నో ఇబ్బందులు ఉన్న మహిళలు కూడా ఈరోజు ₹1,00,000 అంటే లెక్క లేకుండా గ్రూపుల ద్వారా తీసుకొని దాన్ని ఏదో విధంగా రొటేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇంకా కూడా చేసుకుంటూ ఇంకా అభివృద్ధి చేసుకుని ఇంకా ఏమిటంటే మనకి కుటీర పరిశ్రమలు ఇస్తూ ఉన్నారు. 5 నుంచి ఎంత సార్ 5 లక్షల నుండి 5 లక్షల నుండి 20 లక్షల వరకు లోన్ ఇస్తూ ఉన్నారు. మీరు అందరూ కలిసి ఏదన్నా ఒక పరిశ్రమ మాదిరి ఏర్పాటు చేసుకోవచ్చు. అవన్నీ మన ఏమేమి ఉన్నాయో కోళ్ళు కానీ కుట్టు మిషన్లు కానీ ఏవేవి చేసుకోవచ్చు. అవన్నీ చేసుకొని సద్వినియోగం చేసుకొని మీరందరూ బాగుండాలని కోరుకుంటూ. పుంగనూరు కొత్తపేట దూర్లవారి ఇండ్ల వద్ద బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్య పూజలు శనివారం జరిగాయి. పలువురు భక్తులు అమ్మవారికి అంబలి సమర్పించారు. గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ జలపాతం పొంగి పొర్లుతోంది. కొన్ని నెలలుగా అడపాదడపా వర్షాలు కురుస్తూ ఉన్న కైగల్ వాటర్ ఫాల్ కు మాత్రం నీరు చేరలేదు. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ జలపాతం ఒకప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉండేది. పోలీసుల ఆంక్షలు, కొన్ని ప్రమాదాల నేపథ్యంలో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడికి కర్ణాటక, తమిళనాడు నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. డిఎస్సి 2025 ఫలితాల్లో పుంగనూరు కుటి ప్రభంజనం సృష్టించింది. శనివారం విడుదలైన డిఎస్సి ఫలితాల్లో ఎస్జిటి భాగంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో 9వ ర్యాంకు పి కిషోర్ కుమార్ 89.59 మార్కులు. అలాగే ఇదే డిఎస్సిలో కిషోర్ కుమార్ భార్య చౌడమ్మ 84 మార్కులతో 90వ ర్యాంక్ సాధించి ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యారు. అలాగే 100 ర్యాంకులోపు 8 మంది సాధించారు. శేషాద్రి 55వ ర్యాంకు, ధరణి 60వ ర్యాంకు, హసీనా 69వ ర్యాంక్, రేణుక 75వ ర్యాంకు, శశికుమార్ ఎస్సీ సోషల్లో 12వ ర్యాంకు, ఎస్జిటిలో 80వ ర్యాంక్ సాధించారు. అనిత ఎస్ఏ బయాలజీలో 10వ ర్యాంకు, ఎస్జిటిలో 89వ ర్యాంక్ సాధించారు. ఎస్సీ మరియు ఎస్జిటి విభాగంలో చిత్తూరు జిల్లా స్థాయిలో అత్యధిక ఉద్యోగాలు పుంగనూరు కుట్టి విద్యార్థులు సాధించారని
పుంగనూరు కుట్టి డైరెక్టర్ సురేష్, కరెస్పాండెంట్ శోభాలు తెలియజేశారు. కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహించరాదని, కంటి సమస్యలు ఉన్నవారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు అన్నారు. పుంగనూరు పట్టణంలోని తాటిమక్కులపాలెం సమీపాన విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ చెన్నై వారి హాస్పిటల్కు సంబంధించి డాక్టర్ మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో వచ్చిన 80 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. ఇప్పటికన్నా ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడి నుంచి పోయినారు? తిను చూడు, చాలా బాగుంది. తిను చూడు, బాగుంది. ఇప్పటికన్నా బాగా తెలుస్తుంది. ఎడం కన్నా మబ్బు అయిపోయింది. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు విశ్రాంత ఉద్యోగులు మాట్లాడారు. మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవని, చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నును సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాటిమాకులపల్లి పోవు రోడ్డు నందు విశ్రాంతి భవనం నందు ప్రతి నెల 4వ శనివారము విజన్ ట్రస్ట్ మరియు శంకర నేత్రాల వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం. కంటి వ్యాధి గల వారు అందరూ పాల్గొని వారి వ్యాధిని నివారించుకోవచ్చును. వయసుతో తేడా లేకుండా అందరూ కంటి వ్యాధిని చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఆపరేషన్ అయిన వాళ్ళకి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇవ్వబడను. తప్పకుండా ఈ ఆపరేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా పోయి చేసుకొని రావాల్సిందాం. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది నిలిచిపోతూ ఉన్నారు. అదే పనిగా ఈ అవకాశాన్ని జారిపోతే మళ్ళీ ఇంకోసారికి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కోరుతున్నాను. ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 10 రోజులకో 15 రోజులకో మరలా అక్కడికి పిలుచుకొని పోయి అక్కడ టెస్ట్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు. ఇంత సేవ జరుగుతున్నది. ఈ సేవ అంతయు కూడా మిషన్ ఫర్ విజన్ మరియు శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రతి నెల 30 మందికి పైగా ఇక్కడి నుంచి వెళుతున్నారు. ఇది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నది. అక్కడ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఎవరికి కానీ ఫెయిల్యూర్ అనేది లేదు. అంత బాగా జరుగుతున్నది. మరియు ఇక్కడ మామూలుగా ఈ నేత్రంలో ఎందుకు మనకు ఇది వస్తుందిరా అంటే 40 ఏళ్ళు పైబడిన వారికి మామూలుగా ఈ పొర అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. మరియు ఇంకా చిన్నపిల్లలకు కొన్ని సమస్యల వల్ల ఈ కంటి చూపులో తేడా వస్తుంది. వారికి కూడా ఆపరేషన్ చేయడం జరుగుతున్నది. ఈ నేత్ర వ్యాధి ఎందుకు వస్తుందంటే మనము కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ధూమపానము, పొగాకు తినడము ఇలాంటి అలవాట్ల వలన ఇది ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు మనము విటమిన్ ఏని బాగా అభివృద్ధి చేసుకోవాలి. విటమిన్ ఏ వచ్చి ఆకుకూరల్లోన, కాయగూరల్లోన, పండ్లలోన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మనము ఎక్కువగా తీసుకోవాలి. మనకు అందుబాటులో ఉండేటివి ఇవి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. కంటి పరీక్ష చేయించుకొని ఆపరేషన్ చేసుకొని వాళ్ళు గ్లాసెస్ ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇంట్లో పక్కన పడేస్తారు. అట్లా లేకుండా డాక్టర్ చెప్పినట్లు అద్దాలు వాడుతూ ఉండాలి. ఒక కన్ను చేస్తే మరి ఇంకొక కన్ను కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఈ అద్దాలు వాడి ఈ విటమిన్ లోపం లేకుండా చేసుకుంటే ఇదంతా కూడా నయమవుతుంది. మనము ఈ ప్రోగ్రాం అంతా మన కేసీటీవీ వారు టెలికాస్ట్ చేస్తున్నారు. వారికి మన ఈ సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ సేవ చాలా గొప్పది. ప్రతి పల్లెల్లోనూ తిరిగి చాలామందికి పాపము బీపీ షుగర్ అని తెలీదు.
ఆ బీపీ షుగర్నికి లేనివన్నీ మనకి ఇవి సృష్టి అవుతూ ఉన్నాయి. ప్రతి బాడీలో మన శరీరంలో కూడా ఏ అంగం కూడా ప్రతి ఒక్కటి మన బీపీ షుగర్ అనేది చాలా సమస్యగా మారుతూ ఉంది. అసలు మనకు తెలియదు, మనం బాగానే బాగుంటాం, మనకేమి లేదని తెలుసుకుంటాం. 30 ఏళ్ళు పైబడిన వారు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ బీపీ షుగర్ చెక్ చేసుకునే దానికి చాలా మంచిది. దాన్ని ఇంకా ఎన్నో సమస్యలు ఉద్భవిస్తూ ఉన్నాయి. దయపెట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ బీపీ షుగర్ ఫస్ట్ చెకప్ చేసుకోవాలా. ఈ మన ఈ ఉచిత నేత్ర చికిత్సా శిబిరంలో సుమారు 6-7 సంవత్సరాలు ఇంకా ఒక 5,000 మంది వచ్చి చెకప్ చేసుకొని పోయింటారు. 2,500 మందికి పైగా ఆపరేషన్ చేసుకున్నారు. చెన్నైకి ఈడ సెలెక్ట్ డాక్టర్ మురళీ గారు సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా అన్ని విధాల్లో కూడా 2-3 చెకప్లే చేస్తారు. ఆడ చెన్నైకి సెలెక్ట్ అయిన వాళ్ళని చెన్నై ఇంకా మన శంకర్ నేత్రాలలో బస్సు పంపించి వీటిని ఇంకా తీసుకెళ్ళి ఆడ ఆపరేషన్ రోజు చెకప్ చేసి పూర్తి 14-15 చెకప్లతో చేస్తారాడ. అన్నీ చేసి మళ్ళా ఇక్కడ తీసుకొచ్చి వదిలి మళ్ళా వచ్చినాక ఒక 3-4 డేస్ తీసుకొని అదే ఎవరైతే ఆపరేషన్ చేసినారో డాక్టర్లు వాళ్ళే వచ్చి ఈడొచ్చి చెకప్ చేసి ఎట్లుంది మీ కంటి సమస్య, ఆపరేషన్ చేసుకొచ్చినారు ఎట్లుంది మీకు అని చెప్పేసి కావాల్సిందంత డ్రాప్స్ అన్నీ ఇచ్చేసిపోతారు. మళ్ళీ తర్వాత డేట్ ఇస్తారు, 1 నెల నాళ్ళు ఇడుచుకొని మళ్ళీ ఫైనల్ డ్రాప్స్ వేస్తారు. కూడా ఫెయిల్యూర్ లేదని కూడా చెప్తాను. ఈరోజు దాన్ని ఇంకా చాలా అనుకూల మంది పెట్టి ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించకుండా ఇదంతా ప్రచారం చేస్తా ఉన్నది మన కేసీటీవీ యజమానానికి ధన్యవాదాలు తెలుపుతాను కూడా చెప్తాను. రీకరమైన సృష్టిలో అనేక జీవరాశులు వర్ధిల్లుతున్నాయి. అయితే ఈ సృష్టిలో అత్యంత శ్రేష్టమైన వారు మానవుడు. మానవునికి దేవుడు ప్రసాదించిన ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అలా కాకుండా ఈ ఆరోగ్యాన్ని రోగభూయిష్టం చేస్తే ఆయన జీవితం అంతా నిండు వర్షాలు కూడా ఫలప్రదం కాకుండా హీనమవుతుంది. ఏదైతే శ్రేష్టమైన మానవ జన్మం ఉందో ఆ శరీరాన్ని కూడా రోగపాలు చేయకుండా మరి మానవుడు జాగ్రత్తగా వహించి ప్రతి విషయాన్ని చూడాల. సర్వస్వ గాత్రస్య శిరఃప్రధానం. మన శరీరంలో ముఖ్యమైన ప్రధానమైన భాగం ఏదంటే తల. ఈ తలలోనే పంచేంద్రియాలు ఉన్నాయి. అందుకోసమే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మీరు ఎప్పుడు కూడా కంటి యొక్క జాగ్రత్తను ప్రతి మనిషి పరిశీలించుకోవాలా. తన సమస్యను తానే తెలుసుకొని తన అందుబాటులో ఉన్న చికిత్సలను చేసుకోవాల్సిన అవసరం మానవునికి ఎంతైనా ఉంది. ఎప్పుడు కూడా తన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకున్నప్పుడే మనస్సు ఆరోగ్యవంతం అవుతుంది. మనస్సు ఆరోగ్యవంతమైతే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే సుఖమైన క్రమశిక్షణాయుతమైన పవిత్రమైన జీవితాన్ని గడిపేదానికి వీలవుతుంది. అలాగా కాకుండా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ధర్మ సాధన కోసం దైవాన్వేషణ కోసం దేవుణ్ణి అన్వేషించడానికి మానవుడు ధర్మాచరణ కోసము భగవంతుడు ఈ శరీరాన్ని ప్రసాదించాడు. అలాగా కాకుండా రోగభయిష్టం చేయించుకుంటే రోగాల పాలు చేసుకుంటే ఈ మానవ జీవితమే వ్యర్థమవుతుంది. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఉత్తమోత్తముడు కాబట్టి తన జీవితాన్ని చరితార్థం చేసుకుని ధర్మార్థ కామ మోక్షాలను సాధించే విధంగా అతను సుసంపన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మానవునికి ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్న మహనీయులారా, ఈ కార్యక్రమాన్ని కేసీటీ వారు మనకు కామధేనువులాగా అన్ని విషయాలను ప్రచారం చేస్తున్నారు. మీరు కానీ చూస్తే ఈ పవిత్రమైన ఈ శ్రావణవాసంలో అన్ని జరిగే కార్యక్రమాలు ఈ 4 శనివారాల్లో కూడా చక్కగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు మొదట ఒక భావములోన భాగ్యములోన అనే పాటను పూర్తి పాఠంకు చక్కని చిత్రీకరణ చేస్తూ ప్రజలందరికీ మనసుల్లో భక్తిభావం కలిగించి ఒక విశేషమైన సంపదను కలిగిస్తారు. మానవునికి ఎంతో భక్తిభావాలు కలిగించే ఇది
మళ్ళీ మనం తిరుపతిలో ఉన్నామా అనిపించే విధంగా చిత్రీకరణ చేసి మన ముందు పెట్టిన కేసీటీ వారికి మేము శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న జరిగిన మహత్తరమైన కార్యక్రమాన్ని కూడా గొప్పగా చిత్రీకరించి మనకు అందించిన కేసీటీ వారికి శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. పొంగనూరులోని శని మహాత్ముని ఆలయాల్లో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జరుపుకోండి. లోపలికి జరుపుకోవాలా, ఎనికి జరుపుకోవాలా, ఎనికి జరుపుకోండి బా, ఎనికి జరుపుకోవాలా, లోపలికి ఎనికి వెళ్ళిపోండి, ఎనికి వెళ్ళిపోండి ఇంట్లో లోపలికి లోపలికి ఆడవాళ్ళు చెప్పండి మా ఆడవాళ్ళు పక్కనండి, లోపలికి ఆడవాళ్ళు జరుపుకోవాలా, ఆడవాళ్ళు వచ్చేయండి లోపలికి. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. రామభక్త వీరాంజనేయ స్వామినే నమో నమః. ఓం రహవం తత్పురుషాయ విద్మహే రామసోదరాయ ధీమహి తత్పురుషాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో వీరాంజనేయ స్వామి ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో వీరాంజనేయ స్వామి ప్రచోదయాత్. జరిష్ఠత పశ్చాత్ భూమిమతో ప్రహ యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మాయత్మ శరద్విః సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్తస్సమిద కృతాః దేవా యజ్ఞం తన్వానాః అపత్నన్ పురుషం పశం తం యజ్ఞం వర్ష ప్రోక్షన్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో వీరాంజనేయ స్వామి ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆదో శ్రీ శనైశ్చర స్వామి దేవతా స్వరూపేణ శ్రీ వీరాంజనేయ స్వామినే నమో నమః. ఆనంద కర్పూర మంగళ నిరాజనం ఆచరిష్యే హిరణ్యపాత్రం పూర్ణం దదాతే మనవ్యాసానేతే కళా బ్రహ్మణ ఉపహారతే ఏకదైవ యజమానాయస్తేజో దధాతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆచమనీం సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద. శ్రీ శనైశ్చర స్వామి పాదాలకు గోవింద గోవింద. నీ వాళ్ళ పాపాలన్నీ పరిహరించు గోవింద. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. సిఐ సుబ్బరాయుడు. ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. డాక్టర్ సరళ. శ్రీనివాసుని దర్శించుకున్న భక్తులు. హంద్రీనీవాలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.